ఫ్రెండ్స్, రైతులందరికీ శుభోదయము. ఇప్పుడు మంచి సమాచారం చెప్తాను చూడండి. ఇది వచ్చి పేపర్ ఎల్లో వచ్చి త్రిబల్ నాటినాం మేము. త్రిబల్ లేయర్ ఎలాంటే మాకు ఇది ఏమన్నా మనము నవంబర్ పైన నాటాలనుకుంటే కన్నా లైటింగ్ వేస్తేనే బాగా వచ్చేది. ఇది చూడండి, నేను నవంబర్లో నాటిన దానికే మాకు లైటింగ్ అనుకూలం లేదు. కరెంట్ 24 hours కరెంట్. దాని నుంచో త్రిబల్ లేయర్ నాటినాము. త్రిబల్ లేయర్ నాటిన దానికి కొంచెం అట్లా గ్రోత్ చూడండి ఎట్లా వచ్చిందో. కొంచెం గ్రోత్ బాగా పర్వాలే. పూర్ణిమ ఎల్లో ఇదే. అదే చూడండి పక్కనే మేము ఇది నాటినామా పర్పల్ అనేసి. పర్పల్ వెరైటీ చామంతి. పర్పల్ వెరైటీ చూడండి అయితే ఉంది. ఇది చూడండి గ్రోత్ కాలే, కిందనే పూలు వచ్చేసినాయి. లైటింగ్ చేసి నింటే బాగా వచ్చింది. చూడండి ఒకే చెట్టుకి ఎన్ని మొగ్గలు కాసిందా. పర్పల్ ఇది. ఈ కలర్ నాటండి మంచి రేట్లు పోతున్నాయి మార్కెట్లో. ఈ వెరైటీకి లైటింగ్ వేసి ఎవరన్నా ఒక ఇది కూడా అంతే, మీరు లైటింగ్ వేసినా కూడా త్రిబల్ లేయర్ నటండి బాగుంటుంది. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. త్రిబల్ లేయర్ నడితే పూలు బాగా వస్తుంది. డబల్ పేపర్ వేయండి, 4 అడుగులు బెడ్లు తోలండి. డబల్ ట్యూబ్ వేయండి. డబల్ ట్యూబ్ వేసి మీరు త్రిబల్ లేయర్ నాటి లైటింగ్ వేయండి. ఏడన్నా మీకు అనుకూలం ఉండేతా ఉంటే కన్నా మంచి కాసులు చేయొచ్చు దీంట్లో. ఈ వెరైటీ సూపర్ వెరైటీ. ఇది రేట్లో 100 రూపాయలకి కిందకే వచ్చేది. ఇది చూడండి, పువ్వు చూస్తే ఇట్లా వస్తుంది. ఒక పువ్వు ఇడిగింది, ఒకే ఒక చెట్లు, అది ఒకే పువ్వు ఇడిగిపోయింది. ఈ వెరైటీ నాటుకోండా బాగుంటుంది. పేపర్ వెరైటీ చామంతి ఇంకా టైం అయిపోయేదానికి. ఇంకా నాటితే కూడా మీకు ఎండాకాలం వచ్చేస్తుంది, ఎండకు నిలిచలేదు. ఈ వెరైటీ నాటేకట్టు నాటండి. దీనిపై జతలో నాటేకట్టు ఉంటే మీరు చాక్లెట్, పెద్ద చాక్లెట్ అని వస్తుంది. అది మీకు ఫోటో ఉండదు నా దగ్గర, కావాలంటే పెడతాను. అది కూడా నాటుకోండి, మంచి అనుకూలం అవుతుంది. జై జవాన్ జై కిసాన్.